హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ వికియాలోన్ ఛానల్. సో ఇవాళ ఏంటి సండే, ఏదో డే చెప్పారబ్బా. ఏం డే అది? ప్రపోజ్ డే అంట. అంటే బిఫోర్ ఏ డేస్ అయిపోయినాయి, ఫ్లవర్ డే అయిపోయిందంట. సో సంథింగ్. సో అవన్నీ చూద్దాం ఒకసారి. ఓకే గైస్, ఆ లిస్ట్ చూశాను. అదేంటంటే 7th వచ్చేసి రోజ్ డే అంట. అంటే రోజ్ డే అంటే రోజా పువ్వు ఎలా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, అంటే దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి. సో ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు చూడడానికి అమ్మాయి అందంగా ఉంటుంది. అమ్మాయి మనసు మంచిదైనా చెడ్డదైనా మనం ఏం చేయాలి? ఒకసారి పెళ్లి చేసుకున్నాక రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. కానీ వాళ్ళు చేస్తున్నారా? లేదు. ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో వెళ్తున్నారు. అప్పుడు నువ్వు రోజ్ డేకి ఇచ్చిన వాల్యూ ఏముంది చెప్పు? రోజ్ డే అన్నావు కదా. ఒక రోజ్ డే అనేది 365 డేస్ నువ్వు ఉన్నంతకాలం ఒక అమ్మాయితోనే ఉండాలి కదా. 10 మంది అమ్మాయిలతో ఎందుకు తిరుగుతుంది? ఇది మళ్ళీ రోజ్ డే, ప్రతి ఒక్కళ్ళు రోజ్ డే చేసుకోవడం. ఒక నిమిషం గైస్, కాల్ వచ్చేసి ప్రపోజ్ డే. ప్రపోజ్ డే అంటే మీకు తెలుసు కదా. ప్రపోజింగ్ అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు పుట్టే అట్రాక్షన్ని ఏమంటారు వీళ్ళు? లవ్ అంటారు. కుదిరితే అయినా అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఒకసారి చూశాక పుట్టేదాన్ని లవ్ అని ఎవడో అంటారు, కొవ్వు అని అంటారు. ఒక అమ్మాయి గురించి ఎప్పుడైతే నీకు తెలిసి అమ్మాయి ఎలా ఉంటుంది, డైలీ లైఫ్లో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అవన్నీ తెలుసుకొని అమ్మాయికి మనం సపోర్టింగ్గా నిలబడగలం లైఫ్ లాంగ్ అనేసి ఇదే అనుకుంటే, ఐదర్ ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్ కావచ్చు, లేదంటే ఒక హస్బెండ్ అవ్వాలనుకున్నా ఒక్కసారి డిసైడ్ అవ్వాలంటే. ఒకసారి డిసైడ్ అయ్యామా ఏది వచ్చినా సరే నిలబడాలి. ఒకసారి నిలబడ్డామంటే ఇంకంతే, ఎవడో ఇది అవ్వకూడదు. ఏదైనా సరే రెడీగా ఉండాలి. నేను దేనికైనా రెడీ అన్నప్పుడు మాత్రం నిలబడు. అలా అని చెప్పేసి వేరే విధంగా నిలబడద్దు, ఎవరికి విరుద్ధంగా నిలబడద్దు. అమ్మాయి తరపునైనా, నీ తరపునైనా, నీ ఫ్యామిలీ తరపునైనా. ఓకే, అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు విరోధంగా నిలబడ్డా సరే రేపటి రోజున అది కన్ఫామ్గా ప్రాబ్లం వస్తుంది. కానీ 2 ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసుకొని ఎప్పుడైతే నిలబడతావో దట్ ఈస్ ద ప్రపోజ్ డే. అంతేగాని ఒక అమ్మాయిని చూసి లేకపోతే ఒక 6 నెలల పరిచయంలోనే మనం లవ్ చేసి స్కూల్ ఏజ్లోనో కాలేజ్ ఏజ్లోనో ఉన్నారు కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు 10th క్లాస్కే లవ్స్ పుడుతున్నాయి. అది వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్స్, చిన్న పిల్లలకి మొబైల్స్లో ప్రపోజింగ్ డేలు ఇవన్నీ అవసరం. బిలో 18 ఎవడైనా కనబడితే చెంప మీద కొట్టేసి అడగండి. ప్రపోజ్ డేలు ఒక్కడేలు కావాల్సి వచ్చినాయి అని చెప్పేసి రోడ్ల మీద. అర్థమవుతుందా? నెక్స్ట్ చాక్లెట్ డే అంట. చాక్లెట్ డే అంటే ఆ రోజు మొత్తం చాక్లెట్లు తింటారా? ఇంకా అన్నం తింటారా? బయటికి వెళ్ళరా? ఫోన్లు మాట్లాడరా? మెసేజ్లు చేయరా? చాట్లు చేయరా? రీల్స్ చూడరా? చాక్లెట్ డే అంటే ఇంకా మొత్తం చాక్లెట్స్ తినడం కూర్చోవడమేనా? కాదు కదా. సో ఇవి ఎందుకు పెట్టారంటే ఒక కొత్తగా లవ్ చేసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండగలం అని ఒక నమ్ముకున్న తర్వాత, అర్థమవుతుందా? నమ్ముకున్న తర్వాత స్టార్టింగ్ చేయాల్సిన బేసిక్ థింగ్స్ ఇవి చేస్తూ 365 డేస్ ఇలాగే ఉంటూ 365 డేస్ ఇలాగే కాపాడుకుంటూ ఇది రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అండ్ వ్యాలంటైన్స్ డే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం ఒక అమ్మాయికి ఎప్పుడైతే నిలబడగలమో 365 డేస్ ఆ అమ్మాయికి అలాగే ఉండాలి. బర్త్డే అప్పుడు చూసారా అసలు ఎంత గ్రాండ్గా చేస్తారంటే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. మొన్నైతే మా ఇంటి దగ్గర అతను 2 కేసులు బీర్లు, ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి వాళ్ళ పాపది. సో గ్రాండ్గా చేస్తారు, కాదనట్లేదు. బట్ లేనోడికి ఏమన్నా పెట్టావా అనేది ఒకసారి చూసుకోండి. పెట్టవని నేను అన్నాను. తినడానికి వచ్చిన వాళ్ళనైనా సరే వెళ్ళద్దు.
వెళ్ళగొట్టద్దు. ఓకే, ఎందుకంటే మనిషి రోజంతా కష్టపడేది, ₹1,00,000 శాలరీ వచ్చినా, 10,00,000 శాలరీ వచ్చినా, ₹1,00,00,000 శాలరీ వచ్చినా ఎవడైనా సరే అన్నమే తింటాడు, కడుపుకే తినాలి. అడేమి మొత్తం దాచుకొని ఇక్కడ కోతిలాగా దాచుకున్నా సరే చివరికి ఎక్కడికి వెళ్ళాలి? అది అయితే బయటికన్నా వెళ్ళాలి, లేదంటే లోపలికన్నా వెళ్ళాలి. సో దయచేసి ఈ ప్రపోజ్ డేలు ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు నమ్మకం ఉండి ఒక స్టేజ్లో నిలబడ్డ తర్వాత ప్రతిరోజు చేసుకో, ఎవడొద్దండి. నీకు ఏజ్ లేదు, ఏమీ లేదు. నీకు ఇన్స్టా రీల్స్ చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసి, ఏవి పడితే అవి చూసి నువ్వు బయటకు వచ్చేసి స్కూల్ ఏజ్ అని లేదు, కాలేజ్ ఏజ్ అని లేదు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనేది లేదు, ఏమీ లేదు. లేకుండా నువ్వు డైరెక్ట్గా అసలు లవ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే, తొక్కడే, నా బొంగుడే అని చెప్పేసి బజార్లో తిరుగుతున్నారు. ఎందుకు? నీకేమొస్తుంది తిరిగితే? పెట్రోల్ బొక్క, దానికి తోడు డబ్బులు బొక్క, టైం బొక్క, దానికి తోడు నేచర్ని దరిద్రంగా నాశనం చేస్తున్నారు. ఆ చాక్లెట్ డే అంటనా చెప్తున్నాను, ప్లాస్టిక్ వేసి మొత్తం నాశనం చేస్తున్నారు. చాక్లెట్ డేలు నా తొక్క డేలు అని చెప్పేసి ఎంత పొల్యూషన్ అవుతుందో తెలుసా? డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పడేస్తారు. నువ్వు ప్రపోజ్ డే చేసుకుంటున్నావు, లవ్ డే చేసుకుంటున్నావు, కిస్ డే చేసుకుంటున్నావు, అన్ని డేలు చేసుకుంటున్నావు. న్యాచురల్ డే అంటే నేచర్ డేకి ఒక్కరోజైనా సపోర్ట్ చేసావా? ఒక్కరోజైనా నేచర్ని క్లీన్ చేయడానికి చూసావా? ఎవడో వచ్చి ఏదో చేసుకుంటా ఉంటే వాడికి ఇన్స్టాలో రీల్స్ లైక్ కొడతా, షేర్ చేస్తూ ఉంటామే తప్ప మనం మాత్రం ఎప్పుడు వేస్ట్ కదా. అలాంటప్పుడు ఇంకెందుకు మరి? జనవరి 26, ఆగస్ట్ 15, నవంబర్, అక్టోబర్ 2 ఈ డేస్లో తప్ప ఒక సోల్జర్ గుర్తుకురాడు, అంతే కదా, ఒక జెండా గుర్తుకురాదు. ఆ రోజు ఉన్నంత హడావిడి ఉంటుందిరా మచ్చ, మామూలుగా ఉండదు హడావిడి. నెక్స్ట్ లెవెల్లో చేస్తారు హడావిడి. నేను ఇండియన్ని, ఇంకా నాకంటే మించినోడు లేడు అనేసి. ఎందుకు చెప్పండి ఇవన్నీ? నిజమైన ప్రేమ ఇక్కడ ఉండాలి, అర్థమవుతుందా? ఎవడో ఏదో చేశాడని చెప్పేసి మనం బట్టలు దించుకొని సగం బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగితే మనకేం రాదు. ఆడి కల్చర్ అది ఆడు పాటిస్తాడు, మన కల్చర్ మనం పాటించాలి. మన సోల్జర్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. 365 డేస్ వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి. అంతేగాని ఏదో జనవరి 26 వచ్చింది, సోల్జర్స్కి విష్ చేసాము, ఫిబ్రవరి 14 వచ్చింది. కొంతమంది బ్లాక్ డేకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళందరూ సూపర్, నెక్స్ట్ లెవెల్. బట్ నెబ్బా నిప్పీస్ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం లవ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, 365 డేస్ ఉండవు ఇంకా వాళ్ళకి. ఈ 4 డేస్ 5 డేస్ 3 డేస్ 7 డేస్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి. మరి అదేంటో నాకు అర్థం కాదు. మరి మిగిలిన రోజులు లవర్లు అడిగిపోతారు, నీ లవర్ అడిగిపోద్ది. పోనీ నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి పోతాడు మిగిలిన రోజులు? అప్పుడు కనపడ్డా. బంధం నిలబడాలన్నా, బంధుత్వం పెరగాలన్నా మనం ఉండే విధానంలోనే ఉంటుంది. కానీ ప్రతిరోజు మనం ఈ డేస్ చేసుకోవాలని లేదు, ఈ రోజుల్లో ఇవి వదిలేయాలని లేదు. నీకు ఒక స్టేజ్ వచ్చాక నువ్వు చేసుకో, కాదనట్లేదు, అర్థమవుతుందా? ఎందుకంటే మనం సంపాదించేది అండ్ ఖర్చు పెట్టేది మన కోసమే, అర్థమవుతుందా? వేరే ఎవరి కోసమో కాదు. అలాంటప్పుడు మరి నువ్వు నీ ఏజ్కి సంబంధించి నువ్వు చేయాలి. కానీ ఎవడో ప్రపోజ్ డే చేసుకున్నాడు, ఎవడో వ్యాలంటైన్స్ డే చేసుకున్నాడు అని చెప్పి నీకు ఎందుకు చెప్పు? అవసరమా? తింటే అరగదా చెప్పు? ఆ డబ్బులు దాచుకుంటే రేపటి రోజున ఉపయోగపడదా చెప్పు? ఫ్రెండ్స్ని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? మీరు నిజాయితీగా చెప్పండి. ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు ఇంకెందుకు లవ్ డేలు, ప్రపోజ్ డేలు, ఒక మనిషిని ఇష్టపడ్డామా అది ఇక్కడ ఉంచుకోవాలి. ఈ ప్రపోజ్ డేలోనే ప్రపోజ్ చేస్తే ఇదైపోయి
ఇంకా మిగిలిన రోజులు మొత్తం పట్టించుకోకుండా బర్త్డే రోజు మాత్రమే పట్టించుకొని విష్ చేసి, కొంతమంది ఆ దరిద్రం ఏంటంటే ఆ బర్త్డే రోజు కూడా ఏం లేదు. సో దయచేసి చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, సంపాదించుకోండి, ఖర్చు పెట్టండి. కానీ మీరు సంపాదించే దాంట్లో ఒక్క రూపాయి తీసి పక్కన పెట్టండి. అది ఏదో ఒక రోజు మాత్రం పేదవాళ్ళకు ఇచ్చేసేయండి మీ పేరు మీద. అది డబ్బులు కాదు, ఫుడ్ పెట్టేయండి, చాలా మంచిది. నేను అదే చేస్తున్నాను కూడా. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని, ఏమన్నా మిమ్మల్ని తప్పుగా అనలేదు, బట్ ఏమైనా మీకు హార్ట్ టచింగ్ ఫీల్ ఉంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను కూడా సొసైటీకి యూజ్ అయ్యే వీడియోస్ కంటెంట్స్ చేస్తాను. దయచేసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. బట్ ఈ డేస్కి కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్. మైనర్స్ మాత్రం పక్కా దూరంగా ఉండండి. మీకేం తెలియదు, మీరు పేరెంట్స్ చెప్పింది వినండి, అంతే చాలు. మీకేమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.